హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అలీబాబా 40 దొంగలు రెండవ భాగం చెప్పుకుందాం. అలీబాబా అడవికి వెళ్ళి గాడిదలతో గుహలోని ఐశ్వర్యం అంతా మోసుకొని వచ్చాడు. ఆ విషయం వాళ్ళ అన్నకి చెప్పాడు. అక్కడే అతను కొంప మునిగింది. అలీబాబా వాళ్ళ అన్న కూడా అడవికి బయలుదేరాడు. గాడిదలు తీసుకొని ఆ గుహలోనికి వెళ్ళాడు. గుహ తలుపు తెరవడం గుర్తుంది. గాడిదల నిండా బంగారు ఆభరణాలన్నీ నింపుకున్నాడు. గుహ తలుపులు తెరవడం గుర్తుంది కానీ మోయడం మర్చిపోయాడు. గుహ వెలుపలికి రావాలంటే ఏమని కేక వేయాలో మర్చిపోయాడు. ఒకసారి భయంతో వణికిపోయాడు. ఇప్పుడు ఏది దారి? ఆ దొంగల మూట తిరిగి వస్తే అమ్మో అనుకుంటూ కుప్పకూలిపోయాడు. యథావిధిగా దొంగలు ఆ సాయంత్రానికి తిరిగి రానే వచ్చారు. గుహ లోపలికి అడుగుపెట్టారు. ఎదురుగా కాసిం అతడి గాడిదల వీపుల మీద సంచుల నిండా చూశారు. ముఠా నాయకుడి కోపం కట్టలు తెంచుకుంది. తన నడుముకు ఉన్న వర నుంచి కత్తిని లాగి కాసిం తల నరికాడు. మొండం నుంచి తల వేరైంది. ఆ రెండింటినీ గుహ లోపల వేలాడదీసి దొంగలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎంత రాత్రైనా భర్త తిరిగి రాకపోవడంతో అప్పటిదాకా ఆశగా ఎదురు చూస్తున్న కాసిం భార్య భయాందోళనకు గురైంది. దిక్కుతోచని స్థితిలో తన మరిది అలీబాబా ఇంటికి వెళ్ళి విషయం చెప్పింది. కాసిం కోసం వెతకమని ప్రాధేయపడింది. మరునాడు అలీబాబా తన 3 గాడిదలను తోలుకొని అడవికి వెళ్ళాడు. గుహ వద్ద పొంచి చూశాడు. దొంగలు వెళ్ళిపోయారని నిర్ధారించుకొని గుహ వద్దకు వచ్చి చూశాడు. కాసిం తల మొండం వేరువేరుగా అక్కడ వేలాడడం చూసి నిర్ఘాంతపోయాడు. గుండెలవసేలా ఏడ్చాడు. కాసిం తలని మొండాన్ని సంచిలో వేసుకొని ఇంటికి బయలుదేరాడు. అత్యాశకు పోయి దుర్మరణం పాలైన కాసిం ఉదంతం విని అతడి భార్య ఇతర కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. కాసిం భార్యకు తోడుగా ఉన్న మార్జానా అనే సహాయకురాలు చాలా తెలివైనది, చురుకైనది. కాసిం భార్యతో మార్జానా, కాసిం దొంగల చేతిలో హతమైన విషయం చాలా రహస్యంగా ఉంచాలి. అతడి శవాన్ని ఖననం చేసే ముందు తల మొండం కలిపి కుట్టాలి అని హెచ్చరించింది. అప్పటికప్పుడే మార్జానా బాబా ముస్తఫా అనే చెప్పులు కుట్టే పనివాడిని కలిసింది. అతడికి ఓ బంగారు నాణెం ఇచ్చింది. ఏ వీధిలో ఎవరింటికి తీసుకువెళ్తున్నది గుర్తుపట్టకుండా అతని కళ్ళకు గంతలు కట్టింది. శవాన్ని కలిపి కుట్టమని పురమాయించింది. ఈ విషయాన్ని అతి రహస్యంగా ఉంచాలని కోరింది. అడవిలోని గుహ వద్దకు తిరిగి వచ్చిన దొంగలు అక్కడ శవం మాయం కావడం చూసి ఆశ్చర్యపోయారు. గుహ లోపలికి వెళ్ళి పరిశీలనగా చూశారు. వెండి, బంగారు నాణ్యాలు, విలువైన ఆభరణాలు ఎక్కువ మొత్తంలోనే ఎవరో దోచుకుపోయినట్టు గమనించారు. మరో వ్యక్తికి తమ రహస్య స్థావరం, దాన్ని తెరిచే గుట్టు తెలిసిపోయిందని పసిగట్టారు. ఎలాగైనా అతని ఆచూకీ తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముఠా నాయకుడు ఈ పనిని తమలో ఒకరికి అప్పగించారు. ఆ దొంగ ఓ సాధారణ వ్యక్తిగా బాబా ముస్తఫా ఇంటికి వెళ్ళాడు. మాటా కలిపాడు. ముస్తఫా తనెంత పనివంతుడో చెబుతూ నిన్నటికి నిన్న ఒక తలను మొండాన్ని కలిపి కుట్టిన వైనాన్ని దొంగకు వివరించాడు. దొంగ అతడికి 5 బంగారు నాణాలు ఇచ్చాడు. ఇల్లెక్కడో తమకు చూపించమని కోరాడు. ముస్తఫా ఆ దొంగకు అలీబాబా ఇల్లు చూపించి మెల్లగా ఉడాయించాడు. అలీబాబాను, అతని కుటుంబ సభ్యులను ఈ రాత్రికి హతమార్చాలని దొంగ నిశ్చయించుకున్నాడు. ఇంటిని చీకట్లో గుర్తించే విధంగా తలుపు మీద ఓ గుర్తు పెట్టి అక్కడి నుంచి వారి స్థావరానికి వెళ్ళిపోయాడు. కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళిన మార్జానా కొంతసేపటికి తిరిగి వచ్చింది. ఇంటి తలుపు పైన ఏదో గుర్తు ఉండడాన్ని గమనించింది. దీని వెనుక ఏదో మతలబు ఉన్నదని ఊహించింది. ఎవరు చూడకుండా ఆ వీధిలోని అన్ని ఇళ్ల తలుపుల నిండా ఇటువంటి గుర్తులనే పెట్టింది. అర్ధరాత్రి వేళ దొంగల ముఠా నాయకుడు కొందరితో కలిసి అలీబాబా నివాసం ఉంటున్న వీధికి వచ్చారు. ఏ ఇల్లో గుర్తించలేకపోయారు. అన్ని ఇళ్ల మీద ఒకే రకం గుర్తు ఉండని చూసి ఆశ్చర్యపోయారు. ఏమి చేయాలో పాలుపోక నిరాశగా అడవికి వెనుదిరిగారు. అలీబాబాను చంపేందుకు దొంగల ముఠా నాయకుడు మరో పథకం వేశాడు. ఈసారి నేరుగా అతడే ముస్తఫా ఇంటికి వెళ్ళాడు. అతడి సహాయంతో అలీబాబా ఇంటిని గుర్తించాడు. 30 పెద్ద సైజు జాడీలను కొనుగోలు చేశాడు. తన అనుచరులందరినీ ఆ జాడీలో ఒక్కొక్కరిని కూర్చోబెట్టి మూతలు బిగించాడు. తన పథకం ఏమిటో ముందుగానే వాళ్లకు వివరించాడు. నూనెలు అమ్మే వర్తకుడుగా అలీబాబా ఇంటికి వెళ్తాను. ఆ మాట ఈ మాట చెప్పి ఆ జాడీలను అలీబాబా ఇంటి వెనక భాగంలో ఉండే విధంగా అనుమతి పొందుతాను. అర్ధరాత్రి వేళ సైగ చేస్తాను. మీరంతా ఒకేసారి బయటికి వచ్చి అలీబాబా అతని కుటుంబ సభ్యులు దాడి చేయమని చెప్పాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? 3వ భాగం రేపు చెప్పుకుందాం. మా కథ నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగుందా బాగాలేదా, ఒక హార్ట్ సింబలా, ఒక లైక్ సింబలా, ఏదో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి ఫ్రెండ్స్. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్ బాయ్.